ఐఐటి హైదరాబాద్ లో డ్రైవర్లెస్ అటానమస్ వెహికల్లో ప్రయాణించారు మంత్రి శ్రీధర్ బాబు. అమెరికా, ఇతర యూరప్ దేశాల్లో మాత్రమే కనిపించే డ్రైవర్ లేకుండా సొంతంగా నడిచే కార్లను అభివృద్ధి చేస్తోంది ఐఐటి హైదరాబాద్. ఈ సందర్భంగా ప్రొఫెసర్స్, విద్యార్థుల బృందానికి అభినందనలు తెలిపారు మంత్రి. ఈ కార్యక్రమంలో సుజుకి మోటార్స్ జపాన్ ప్రతినిధులు, ఐఐటి హైదరాబాద్ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మరి విద్యార్థులందరూ కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొని 3 సంవత్సరాల కాలహేమలో విజయవంతంగా మరి ఆటోమేటెడ్ డ్రైవింగ్ లేకుండా టెక్నాలజీని తీసుకురావడం అనేది ఒక శుభసూచకం. వారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐఐటి హైదరాబాద్ వారు ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడాలని గొప్ప ప్రయత్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు నూతన ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ఒక కొత్త ఫెసిలిటీని క్రియేట్ చేసే ప్రయత్నంలో వారు ముందంజలో ఉండటం, దేశానికే ఆదర్శనీయంగా ఈ ఐఐటి హైదరాబాదు పరిశోధన దాదాపు అన్ని విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్స్, అన్ని విభాగాలకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి ఈరోజు ఇంకా కొద్ది రోజుల్లో కూడా మన హైదరాబాదు ఈ తెలంగాణ రోడ్లపై కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా డ్రైవర్లెస్ వాహనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఈరోజు అమెరికా దేశాల్లోనే కాదు, యూరోప్లోనే కాదు, ఇతర దేశాల కంటే మెరుగ్గా మరి టెక్నాలజీని తీసుకొచ్చిన ఐఐటి హైదరాబాద్కు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీంట్లో భాగంగానే ఈరోజు సుజుకి కంపెనీకి సంబంధించి జపానీ సుజుకి కంపెనీకి సంబంధించిన మిత్రులు కూడా వచ్చి ఈరోజు వారు కూడా సహకరించడం మరి మాకు కూడా గర్వకారణం.